హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2-3 రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది. అందుకని ఈసారి ఇండిపెండెన్స్ డేకి గ్రౌండ్కి వెళ్ళడం కుదురుతుందో లేదో అని అనుకున్నాను. కానీ వర్షానికి కూడా తెలిసినట్టుంది ఇవాళ అందరూ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారని. అందుకే గ్యాప్ ఇచ్చింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్కి వచ్చాను. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎండ్ అయ్యే టైంకి వచ్చాను. మామూలుగా స్వతంత్ర దినోత్సవం అంటే అందరికీ తెలిసిందే. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైంది. దానికి గుర్తుగా స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15ని భారత స్వాతంత్ర దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుందని ముందుకెళ్తున్నాను. అయితే ఇవాళ జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఒక స్కూల్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అది చూశాక నాకెందుకో శ్రీకృష్ణదేవరాయల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనిపించింది. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. మరి ఇంత స్పెషల్ డే రోజు శ్రీకృష్ణదేవరాయల లాంటి ఒక స్పెషల్ పర్సన్ గురించి నేను తెలుసుకోవడమే కాదు, మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. బోర్ కొట్టించాను, షార్ట్ అండ్ స్వీట్గా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. అయితే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి. ఇతను 20 సంవత్సరాల వయసులో, అంటే 1509వ సంవత్సరం ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నత స్థితికి చేరుకుంది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడ్డారు. శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండ నాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని 3వ కుమారుడు. నరసనాయకుడు పెనుగొండలో ఉండగా ఆయన 2వ భార్య నాగలాంబకు రాయలు జన్మించారు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మనసాని నాయకుల ఇంటి ఆడబడుచు. ఈయన పాలన గురించి సమాచారము పోర్చుగీస్ సందర్శకులు డొమింగో పెస్ న్యూనిస్ రచనల వల్ల తెలుస్తుంది. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపడ్డారు. కృష్ణరాయలు తిమ్మరసును పితృసమానునిగా గౌరవించి అప్పాజీ, అంటే తండ్రి గారు అని పిలిచేవారట. ఇందాక చెప్పినట్టు రాయలు 20 సంవత్సరాల వయసులో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుతరాయలును, వీర నరసింహరాయలును, వారి అనుచరులను తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములో బంధించాడట. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము, మాదలసా చరితము, సత్యజ్ఞాన చింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో అముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించారు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు గోకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువన విజయంలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, ధూర్జటి, మాదయ్య గారి మల్లన్న, అదేనండి కందుకూరి రుద్రకవి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన్న, రామరాజభూషణుడు అంటే భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు మనందరికీ తెలిసినవాడే అనే 8 మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరే అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందినవారు. కృష్ణదేవరాయలకు తిరుమలాదేవి, చిన్నాదేవి అనే 2 భార్యలు. అయితే అముక్తమాల్యద ప్రకారం ఈయనకు 3 భార్యలు: తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల. కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమారవీరయ్య కూతురు అయిన తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నారు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడారని న్యూనిస్ రాశారు. ఆ తరువాత ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ఆయన కూతురైన తుక్కాదేవిని 3వ భార్యగా స్వీకరించారు అనడానికి చారిత్రకాధారాలున్నాయి. అయితే అముక్తమాల్యద అని చెప్పాను కదా, మీలో ఎవరైనా దాని గురించి విన్నారా? వింటే నాకు కామెంట్స్లో చెప్పండి. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాము.
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ అముక్తమాల్యద గ్రంథం. దీనికే విష్ణు చిత్తీయం అని మరో పేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం. కృష్ణదేవరాయలు విజయవాడకు యాత్రపై వచ్చి విడిది చేసినప్పుడు శ్రీకాకుళాంధ్ర విష్ణువు ఆయన కలలో కనబడి తెలుగులో తనపై ఒక కావ్యమును రాయమని ప్రోత్సహించినట్టుగా ఒక కథనముంది. ఇది అముక్తమాల్యద అనే పేరున ఉన్న విష్ణు చిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ. తమిళంలో తిరుప్పావైగా గానము చేయబడుతున్న గోదాదేవి కథ. అముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్య నియమములను అనుసరించి నమస్క్రియతో శ్రీ శబ్దంతో కావ్యమారంభించాడు. ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రి అయిన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులోనున్న నారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసివనంలో స్త్రీ శిశువు లభిస్తుంది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకి శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి అముక్తమాల్యద అనే పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామాదేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిశాడని ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరిగింది. గోదాదేవి లక్ష్మీ అంశతో భూమిపైన అవతరించింది. తులసిపాదులో లభించిన ఆమెకు విష్ణుచిత్తులు గోదా అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశాడు. ఆమె పేరుకు తమిళంలో పూలమాలలోని పువ్వు అని అర్థం. గోదా అంటే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఆండాల్ అంటే రక్షించే తల్లి అని అర్థం. తాను ధరించిన మాలికలను స్వామికి సమర్పించింది. అందుకే అముక్తమాల్యదగా ప్రసిద్ధి పొందింది. చివరికి శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలో కలిసిపోయింది. గోదాదేవి అందరిలా కాకుండా విగ్రహాన్ని ప్రేమించి పెళ్లాడి ఆయనలో కలిసిపోయింది. నేను వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, ఒక స్కూల్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు అని. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అదే. శ్రీకృష్ణదేవరాయల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. సో మొత్తానికి అది అండి శ్రీకృష్ణదేవరాయల గురించి మరియు అముక్తమాల్యద గురించి. మనము ప్రతిసారి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి సెల్యూట్ చేస్తూ మరియు ప్రపంచంలో ఎలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళినా ఇండియన్స్ అనే గుర్తింపు మన త్రివర్ణ పతాకాన్ని చూసే ఇస్తారు. మరి ఈ త్రివర్ణ పతాకం రూపకర్త ఎవరో తెలుసా? ఆయన పేరు పింగళి వెంకయ్య. మీలో ఎంతమందికి పింగళి వెంకయ్య గారి గురించి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుందాము. పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఉన్న బట్ల పెనుమర్రు అనే ఊర్లో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఈయన 19 ఏళ్ల వయస్సులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు కొనసాగిందట. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.
1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు ఏమీ తేడా లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. బోర్ కొట్టించకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను కదా, అందుకే ఇది కూడా ఇక్కడికి కంప్లీట్ చేసేస్తున్నాను. మొత్తానికి అదండి కల్చరల్ ప్రోగ్రామ్స్. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు నేను ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే టైంకి వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పెట్టిన కొన్ని స్టాల్స్ చూద్దాము. సో ఓవరాల్గా అవి ఇక్కడ పెట్టిన స్టాల్స్. నెక్స్ట్ ఇప్పుడు శకట ప్రదర్శన చూద్దాము. స్వదేశీ వస్తువులు ఎక్కువగా వాడినప్పుడే మన రూపాయి, మన దేశం పరిస్థితి ప్రపంచంలో మొట్టమొదటిగా ఉంటుంది. మన గమనించాలి. తర్వాత మన రాబోతున్నాయి రైతుల పాలిత పోరాటం. ఈ శాఖ శాఖలోని శాఖ శకటం 5 శకటం. రైతు నేస్తం, రైతు చేతిలో సమస్తం. 80 రైతు వేదికలో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ప్రతి మంగళవారం రైతులకు నేరుగా శాస్త్రవేత్తలు చేస్తోంది డ్రోన్. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సహకార సంస్థ అయినటువంటి టిప్కో నిజామాబాద్ జిల్లా రైతులకు 5 డ్రోన్స్ ఉచితంగా అందించింది. లబ్ధి పొందిన వారు నానో ఎరువులు వాడిన రైతులకు 1 ఎకరాకు కేవలం 200 రూపాయలు మాత్రమే తీసుకొని మిగిలిన రైతులకు కూడా
సబ్సిడైజ్ డ్రోన్ స్పేసెస్ అందిస్తున్నారు. దీనికి గాను ఒక యూనిట్ 17 లక్షల రూపాయలకు వరకు ఇంకో సంస్థ ఏర్పాటు చేసింది. ఆ దృశ్యాన్ని డ్రోన్ సంబంధించిన దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. రైతు భరోసాకు సంబంధించిన సమాచారాన్ని ద్వారా ప్రతి చెత్తను స్వీకరించి కాంపౌండ్ షెడ్ తరలించడం జరుగుతోంది. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి గ్రామాల్లో నాటిలో రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ చేపట్టడం జరుగుతోంది. చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ముందుకు సాగుతోంది. అలాగే దోమల నివారణ, ఫాగింగ్, లార్వా నివారణకు యాంటీ లార్వా రసాయనాలు కూడా ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి సమాచారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. ఈ శకటం పంచాయతీ అధికారికి సంబంధించింది. జిల్లా గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శకటం. ఆర్థిక స్వావలంబనలో మరియు శ్రీనిధి రుణాల్లో ఇందిరమ్మ గృహంల శక్తిని ప్రదర్శింపజేస్తోంది. మహిళలకు అండగా నిలుస్తోంది ఈ శాఖ. ఇందిరమ్మ మహిళల శక్తి సంబరాల దృశ్యాలను చూస్తూ ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్వహించిన కార్యక్రమాల మంత్రులకు ఈ సంవత్సరం అన్ని తరగతుల వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా గురించి నూతన 33/11 kV పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి శకటం. 700 వరి ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి సీజన్లో కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ దృశ్యాన్ని కూడా మనం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. మహాలక్ష్మి పథకం ద్వారా 2,19,330 మంది లబ్ధిదారులకు కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. ఆ సంబంధించిన శిశువు మరణించకూడదు, అనవసరమైన సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించడం, మాతా శిశు మరణాలు తగ్గించడం అనే సంకల్పంతో ముందుకు సాగుతోంది ఈ శాఖ. వారానికి 2 సార్లు ఫ్రైడే యాంటీ లార్వల్ కేసు కూడా నిర్వహించడం జరుగుతుంది. క్షయ వ్యాధి రహిత నిజామాబాద్ జిల్లా టీబీ యుక్త భారత్లో భాగంగా క్షయ వ్యాధి నిర్వహించడం, క్షయ వ్యాధిని నియంత్రణకై ఉచిత ఎక్స్రే, టీబీ ముక్త భారత్ శిబిరాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. 100% వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకునే సూచనలు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతోంది. సహాయపడింది. ఆపత్కాలంలో ఇవాళ మీద ఆ ప్రదేశానికి చేరుకొని ప్రాణదాత అవుతోంది 108. దాన్ని అనుసరించే విచ్చేస్తూ ఉంది శకటం. అలాగే అంబులెన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎయిడ్స్ నియంత్రణ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది ఈ శాఖ శకటం. ఇళ్లకు సంబంధించిన శకటం. ప్రతి మండలానికి ఒక నమూనా ఇల్లు, ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేదవాడికి గృహ నిర్మాణం, సొంత ఇల్లు అనేది ఒక స్వప్నం. ఆ స్వప్నాన్ని నిజం చేస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ ఇంధనం ఇళ్ల ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి సంబంధించినటువంటి శకటం. మహిళల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణం అందించి వ్యయ భారాన్ని తగ్గించింది. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. అందంగా ముందుకు సాగు లాజిస్టిక్ విభాగం, కమర్షియల్ విభాగానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. శకటాల ప్రదర్శన ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం. అదయ్యాక ఇక్కడ స్వాతంత్ర సమర యోధులకి సన్మానం చేస్తున్నారు.
అవన్నీ చూడడం అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాము. మొత్తానికి అది అండి ఈసారి ఇండిపెండెన్స్ డే ఇలా జరిగింది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.